రాధే రాధే శ్రీ విజయపథం ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం గురించి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి గురించిన వివరాలు, అలాగే ఈ పండుగను ఎందుకు జరుపుకుంటామనే విషయాల గురించి తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మనకి దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవం. దీన్నే సుబ్బారాయుడి షష్ఠి అని, స్కంద షష్ఠి అని కూడా పిలుస్తూ ఉంటాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మార్గశిర మాసంలో శుక్లపక్ష షష్ఠి నాడు జన్మించారు. ఆయన జన్మించిన రోజున మనం ఈ పండుగ జరుపుకుంటాం. అలాగే ఈ రోజుకి ఇంకో విశేషం కూడా ఉందండి. ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూసినట్టయితే ఆ విషయం మీకు అర్థమవుతుంది. పార్వతీ పరమేశ్వరుల రెండో కుమారుడు, వినాయకుడి తమ్ముడు అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటాం. కుమారస్వామి మాతృగర్భం నుండి జన్మించినవాడు కాదు. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను, దేవతలను చాలా హింసిస్తూ ఉండేవాడు. ఆ రాక్షసుడి హింసకు 3 లోకాలు కూడా తల్లడిల్లిపోయాయి. ఇక ఆ బాధను భరించలేక ఈ అసుర బాధ నుండి కాపాడమని దేవతలంతా కూడా బ్రహ్మని శరణు వేడతారు. ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే ఈ అసుర సంహారం జరుగుతుంది అని బ్రహ్మ చెప్తాడు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సుని ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. అగ్నిదేవుడు దానిని భరించలేక ఆ దివ్య తేజముని గంగానదిలో విడిచిపెడతాడు. అప్పుడు ఆ తేజము అదే సమయానికి ఆ నదిలో స్నానమాడుతున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తూ ఉంది. ఆ దేవతలు ఆ తేజముని భరించలేక పొదలలో విసర్జిస్తారు. 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకొని కైలాసం తీసుకువెళ్తారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందున గాంగేయుడని, షట్కృత్తికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు 6 ముఖాల కలవాడు అవటం వల్ల షణ్ముఖుడు, కార్తికేయుడు అని అంటారు. అతడు గౌరీ శంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే పేర్లతో పిలువబడ్డాడు. కాలాగ్ని అని పిలువబడే ఈ అఖండ రుద్రమూర్తి యొక్క తేజస్సే సంవత్సరాగ్ని. ఈ సంవత్సరాన్ని ఆధారం చేసుకునే కాలగణన సాగుతుంది. ఈ సంవత్సరాగ్ని సంకేతమే 12 చేతులు, 6 ముఖాలు. 12 హస్తాలు 12 మాసాలకు, 6 ముఖాలు 6 ఋతువులకు సంకేతాలు. అగ్ని, అమృతాల సమైక్యమూర్తి సుబ్రహ్మణ్యుడు. స్వామి చేతిలో ఉన్న శక్తి ఆయుధం అమ్మవారు ఇచ్చిందే. శివజ్ఞాన ప్రదాయిని అని శ్రీమాత ఇచ్చిన ఆ శక్తి బలం జ్ఞానం. అహంకారం స్కందం అని చెప్పబడ్డ ప్రకారం సృష్టిలోనూ ప్రతి జీవిలోనూ నేను అనే భావనే స్కందుడు. మనస్సుతో కలిపి 5 జ్ఞానేంద్రియాలు ఉన్న అహంకారమే కుమారస్వామి. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు. అందుకే స్వామివారికి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కళ్యాణం జరిపిస్తారు. అంటే మార్గశిర షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పెళ్లి రోజు అన్నమాట. కారణ జన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు, దేవతలు కుమారస్వామిగా చేసి దేవతల సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇచ్చారు. కార్యోన్ముఖుడైన సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనారూఢుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనుస్సులను, మరో 6 చేతులతో బాణాలను ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలుస్తాడు. సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరిబిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుడిని సంహరించి విజయుడవుతాడు. స్వామివారికి మరో భార్య శ్రీవల్లి అని మనందరికీ తెలుసు కదా. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని మనం స్వామివారిని స్మరిస్తూ ఉంటాం కదా.
ఇక ఇప్పుడు శ్రీవల్లి కుమారస్వామిల వివాహం ఎలా జరిగిందో చూద్దాం. కుమారస్వామి స్వర్గంలో విహరిస్తూ దేవసేనతో కలిసి సుఖాలు అనుభవిస్తూ ఉన్న సమయంలో నారదుడు అక్కడికి వెళ్తాడు. కుమారస్వామి మహర్షిని సగౌరవంగా ఆహ్వానించి, సత్కరించి కుశల ప్రశ్నలైన తర్వాత, స్వామి, ముల్లాకాల్లోని జనులు సుఖంగా ఉన్నారా? దుర్మార్గులు, దుష్టులు, అధర్మపరులు విజృంభించడం లేదు కదా? త్రిలోక సంచారులు, తమరికి తెలియని విషయాలుండవు కదా? దయచేసి సెలవియ్యండి అన్నాడు కుమారస్వామి. దానికి నారదుడు, కుమారా, నువ్వు సేనానిగా ఉండగా అధర్మపరులు, దుర్మార్గులు ఎక్కడుంటారు? లోకాలన్నీ సుఖశాంతులతో హాయిగా ఉన్నాయి. అయినా కూడా ఒక విషయం, ఇక్కడికి కొంత దూరాన పులింద దేశం ఉన్నది. దాన్ని బిల్లరాజు పులిందుడు పరిపాలిస్తున్నాడు. అతడొక గొప్ప శివభక్తుడు, ధర్మపరుడు కూడా. అతనికి సంతానం లేదు. ఒకనాడు తన భార్యతో కలిసి వేటకు వెళ్ళాడు. ఆ అడవిలో ఒక నదీ తీరాన ఒక పసిపాప కనిపించింది. ఒక జింక ఆ పాపని ప్రసవించి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. బిల్లరాజు దంపతులకు ఆ పాప ఒంటరిగా కనిపించింది. శివుని వరప్రసాదంగా భావించి ఆ బాలికను తెచ్చి పెంచుకున్నాడు బిల్లరాజు పులిందుడు. ఆ బాలికకు శ్రీవల్లి అని నామకరణం చేశాడు. ఆమె అందాల రాశి, అపరంజి బొమ్మ, నీకు తగిన జోడు అన్నాడు. ఆ మాటలు వినగానే కుమారస్వామి మనసు వికలమయ్యి, శ్రీవల్లి ఎంత అందగత్తె కాకపోతే నారదముని ఆమె గురించి ఇలా చెప్తాడు? ఆమెను చూడాలి. ఆమెను వివాహం ఆడటానికి తల్లిదండ్రులు, దేవసేన ఒప్పుకుంటారా అని పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉంటాడు. నారదుడు పులింద దేశం వెళతాడు. పులిందుడు మహర్షికి స్వాగతం పలికి తన కుమార్తెను చూపి తగిన వరుణ్ణి చెప్పమంటాడు. అప్పుడు నారదుడు కొంచెం ఆలోచించి, బ్రహ్మదేవుడు నీ కుమార్తె శ్రీవల్లికి తగిన భర్త ఆది దంపతుల కుమారుడైన కుమారస్వామి అని చెప్పాడు అని వివరిస్తాడు. ఈ మాటలు విన్న శ్రీవల్లి, దేవసేనాని తనను వివాహమాడతాడా? ఆది దంపతులు తనని కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకుంటారా అని ఆలోచిస్తూ కాలాన్ని గడుపుతుంది. ఒకరోజు అనుకోకుండా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాడు కుమారస్వామి. అది పులిందపురము యొక్క ఉద్యానవనము. ఆ సమయంలో అక్కడ రాజకుమారి శ్రీవల్లి తన చెలికత్తెలతో కలిసి వనవిహారం చేస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న కుమారస్వామి ఆ ముగ్ధ మనోహరాకారాన్ని చూసి భరించలేక తనను తాను పరిచయం చేసుకొని వల్లిని వివాహం ఆడతాను అని చెప్తాడు. చెలికత్తెలు ఈ విషయాన్ని రాజు పులిందుడికి నివేదించగా, పులిందుడు మంత్రి సామంతులతో, పురోహితులతో, ముత్తైదువులతో విచ్చేసి కుమారస్వామిని రాజమందిరానికి తీసుకొని వెళతాడు. పార్వతీ పరమేశ్వరులకు కూడా వర్తమానం వెళుతుంది. ఇక వల్లి పరిణయం నిశ్చయమైంది. పులింద దేశమంతా కోలాహలంగా, నగరాన్నంతటినీ శోభాయమానంగా తీర్చిదిద్ది, రంగవల్లులు దిద్ది, మంగళ తోరణాలు కట్టారు. ముక్కోటి దేవతలు వచ్చారు. దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య గజాలన్నీ విచ్చేశాయి. కుమారస్వామి పాదాలు కడిగి కన్యాదానం చేశాడు పులిందుడు. దేవతలంతా దీవించారు. గంధర్వులు పాడితే అప్సరసలు ఆడారు. అలా వారి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ వల్లి కుమారస్వామిల వివాహం లోక కళ్యాణం అయింది. విన్నారు కదండి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కథ. శివశక్తుల సమన్వయమూర్తి అయిన సుబ్రహ్మణ్యుడిని ఆరాధించి సకల శుభాలని పొందవచ్చు. షణ్ముఖుడిని పూజించడం వల్ల సమస్త దోషాలు తొలగుతాయి. అంతేకాదు, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి. అలాగే ఆయన ఆరాధన వల్ల వివాహం కాని వారికి వివాహం జరిగి సత్సంతానం కలుగుతుంది. అందుకే సంతానం కోసం ఎదురు చూసేవారు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. అలా సంతానం కలిగిన వారు స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరుని వారి పిల్లలకి పెట్టుకుంటూ ఉంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి పుణ్యతిథి నాడు భక్తులు ఉదయాన్నే లేచి
స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పాలు, పళ్ళు, పువ్వులు సమర్పించి అభిషేకం చేయించుకుంటే మంచిది. మొక్కుబడులు ఉన్నవారు వీటితో పాటు వెండి కళ్ళు, వెండి పడగలు లాంటివి కూడా సమర్పించుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజదోషం, కాలసర్ప దోషాల వల్ల వివాహం కానివారు శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం ఈ షష్ఠి రోజు చేయటం మనం చూస్తూ ఉంటాం. ఆయన కళ్యాణాన్ని చూసినా కూడా చాలా విశేషమైన ఫలితాలని పొందుతూ ఉంటాం. మరి మీరంతా కూడా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించి సమస్త దోషాల నుంచి విముక్తిని పొందాలని, మీకు అన్ని శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.